గర్భధారణ అంటే అదో అద్భుతమైన జర్నీ కదా. కానీ ఈ ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అందులో ఒకటి ఈ జీర్ణ సమస్యలు. చాలామంది దీని గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ మనకు సరైన అవగాహన ఉందనుకోండి, వీటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించే వివరంగా మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఇదే. ప్రెగ్నెన్సీ టైంలో బాడీలో ఎన్ని మార్పులొస్తాయో కదా, మరి ఈ డైజెస్టివ్ సిస్టంలో వచ్చే మార్పులు కూడా అందులో భాగమేనా? ఇది నార్మలేనా, లేదంటే మనమేమైనా కంగారు పడాలా? ఏంటో చూద్దాం పదండి. గుడ్ న్యూస్ ఏంటంటే అవును, ఇవి చాలా చాలా కామన్. ఆల్మోస్ట్ ప్రతి గర్భిణీ స్త్రీ వాళ్ల ప్రెగ్నెన్సీలో ఏదో ఒక స్టేజ్లో ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి దీని గురించి మరీ ఎక్కువగా టెన్షన్ పడాల్సిన పనేలేదు. ఈ జర్నీలో ఎవ్వరూ ఒంటరి కాదు. సరే, అసలు ఈ సమస్యలు ఎందుకొస్తాయి? దీని వెనుక మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో హార్మోన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి కదా. ముఖ్యంగా ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ మన జీర్ణ వ్యవస్థలోని కండరాలని రిలాక్స్ చేస్తుంది. దానివల్లేమవుతుందంటే డైజెషన్ స్లో అవుతుంది. ఇక రెండోది మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా మారతాయి. సో ఈ 2 మార్పులు కలిసి మన డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఓకే, ఫస్ట్ మనం ఆకలిలో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఇది నిజంగా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది. ఒక్కోసారి విపరీతంగా ఆకలేస్తే మరోసారి అస్సలేమీ తినాలనిపించదు. అసలిది ఎలా ఉంటుందో చూద్దామా? ఆకలి విషయంలో చూస్తే 2 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో ఆకలే మాయమైపోతుంది, ఏం తినాలనిపించదు. కాని కొంతమందికి మాత్రం నార్మల్ కన్నా చాలా ఎక్కువగా ఆకలేస్తుంది. దీనికి రీజన్ చాలా సింపుల్. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదల కోసం బాడీకి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో ఈ రెండిట్లో ఏది జరిగినా అది నార్మలే. సరే, ఆకలి మార్పుల సంగతి అలా ఉంచితే గర్భిణీలను ఇబ్బంది పెట్టే కొన్ని కామన్ స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ది అందర్నీ బాగా ఇబ్బంది పెట్టే గ్యాస్ ప్రాబ్లం. ప్రెగ్నెంట్ విమెన్లో ఇది చాలా అంటే చాలా కామన్. పొట్ట ఎప్పుడూ ఉబ్బరంగా, టైట్గా అనిపించడం, కడుపులో ఏదోలా అన్కంఫర్టబుల్గా ఉండటం, ఇవన్నీ ఈ గ్యాస్ సమస్య లక్షణాలే అన్నమాట. సో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన సిమ్టమ్స్ 2. 1. పొట్ట ఉబ్బరంగా అనిపించడం. ఇది కొన్నిసార్లు రోజంతా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. రెండోది జనరల్ డిస్కంఫర్ట్, అంటే కడుపులో ఏదో బాగోలేదన్న ఫీలింగ్. ఈ సిగ్నల్స్ తరచుగా వస్తున్నాయా లేదా అనేది గమనిస్తూ ఉండాలి. ఇక రెండో కామన్ ప్రాబ్లం అజీర్ణం, అంటే ఇండైజెషన్. పేరులోనే ఉంది కదా, తిన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడమే ఈ సమస్య. దీనివల్ల కడుపులో నొప్పి, తిన్నది అరగకుండా పొట్ట హెవీగా, బరువుగా అనిపించడం లాంటివి జరుగుతాయి. మరి అజీర్ణం మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే తిన్నది సరిగ్గా అరగదు, అప్పుడప్పుడు కడుపులో నొప్పి వస్తోంది, ఇంకా పొట్ట ఎప్పుడూ ఫుల్గా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. తిన్న కాసేపటికే ఇలాంటి ఫీలింగ్ వస్తోందంటే అది అజీర్ణం అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పటిదాకా మనం కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అన్నింటికన్నా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ సలహాను మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన పాయింట్ గుర్తుంచుకోవాలి. ఈ సిమ్టమ్స్ అప్పుడప్పుడు రావడం నార్మలే, కానీ అవి ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, వాటి ఇంటెన్సిటీ ఎంతుంది అన్నదే అసలు మ్యాటర్. ఎందుకంటే నార్మల్ డిస్కంఫర్ట్కి, మనం సీరియస్గా తీసుకోవాల్సిన ప్రాబ్లంకి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సలహాను ప్లీజ్ చాలా సీరియస్గా తీసుకోండి. మనం ఇందాక చెప్పుకున్న లక్షణాలు ఏవైనా సరే మరీ ఎక్కువగా లేదా పదే పదే వస్తున్నట్టు అనిపిస్తే అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఇంట్లో సొంత వైద్యం లాంటివి మాత్రం అస్సలు ట్రై చేయకూడదు. చివరగా ఒక ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మన బాడీ ఎన్నో సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. మరి ఆ సిగ్నల్స్ని, మన శరీరం చెప్పే మాటని మనం శ్రద్ధగా వింటున్నామా? మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మనందరి బాధ్యత.